రాజు గారు. హలో అండి. సో గుమగుమల్లో ఈ రోజు మాకు ఎలాంటి వెరైటీ చేయబోతున్నారు? సింపుల్ అండ్ టేస్టీ వెరైటీయా, కాస్త ప్రాసెస్ ఉండి బాగా టేస్టీ వెరైటీయా, లేకపోతే అకేషన్ స్పెషలా, ఏం చేయబోతున్నారు? కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అంటే ప్రాసెస్ అంటూ ఏం లేదు, అది చేసుకున్న తర్వాత తింటూ కూడా చేయొచ్చు. అంటే ఒక స్నాక్ లా చేసి దాంతో పులుసు చేస్తున్నాను. ఓహో, మిగిలిన వాటితో మనం కూర చేసుకోవచ్చు, మిగిలిపోతే స్నాక్ లో తినేయొచ్చా? ఓకే, ఏం చేస్తున్నారు? మిర్చి బజ్జీ పులుసు. మిర్చి బజ్జీ అనగానే నోరు ఊరుతుంది కదా కదా. ఓ, అందుకే నా తింటూ అన్నారు. సరే, నాకు ఒక బజ్జీ ఇస్తారా మరి? తప్పకుండా. ఓకే, మరి మిర్చి బజ్జీ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిర్చి బజ్జీ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు 3, శనగపిండి 1 కప్పు, వాము 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకే అండి. ముందుగా మనం ఏంటంటే మిర్చి బజ్జీలు వేసేసుకుందాం. ఓకే, సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేస్తున్నాను. శనగపిండి, దీంట్లో కొద్దిగా వాము, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కొద్దిగా కారం అండి. సో ఒకసారి బాగా కలిపేసుకుని జారుడుగా కలుపుకోవాలి. సో ఇంకా మనం ఇక్కడ కర్రీలో కాబట్టి మిర్చిలోకి ఏమి చేయక్కర్లేదు. పులుసే కాబట్టి ఎలాగో దాంట్లో వేసిన తర్వాత కొంచెం ఆ పులుపుని కూడా ఇది అబ్జర్వ్ చేస్తాం. సో ఎలాగో మనం కట్ చేసి వేసుకుంటామేమో కాబట్టి శుభ్రంగా లోపలికి అంత బాగా మనం యాడ్ చేసే పులుసు అంతా కూడా పట్టేస్తుంది. కానీ మిర్చి బజ్జీతో కూడా చక్కగా ఇలా పులుసు చేసుకోవటం బాగుంది ఐడియా. సాధారణంగా వేడివేడిగా చేస్తే మిర్చి బజ్జీలు అందరు తినేస్తారు, ఎవ్వరు ఏం మిగల్చరు. ఎప్పుడైనా పొరపాటున అలా మిగిలితే ఏమన్నా పులుసు చేసుకోవచ్చు. సో కొంచెం ఇలా కట్ చేసి పెట్టండి. ఓకే, సో కొంచెం మందంగానే వేసుకుంటే బాగుంటుంది. సో ఎలాగంటే పులుసులో యాడ్ చేసుకునేది కాబట్టి కాస్త ఆ శనగపిండికి కూడా పులుపు అదంతా పడితే మనకి ఆ ముక్కలు కూడా టేస్టీగా తయారవుతాయి. ఆ పులుపుతో పాటు ఈ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది ఆ పులుసులో. సో కొద్దిగా పలుచగా ఉన్నా మళ్ళీ పులుసులో వేసేసరికి ఆ పైన లేయర్ ఊడిపోతే మనకి పుట్టి మిరపకాయ తప్పితే ఏమీ మిగలదు దాంట్లో. సో మిరపకాయ బజ్జీలు వేగితే మనము పులుసు చేసేసుకోవచ్చు. ఓకే, సో ఎలాగో బజ్జీలు కాస్త రంగు రావాలి కాబట్టి మేము కూడా ఫాస్ట్గా ఒక చిట్కా చూసేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మొటిమలతో వచ్చే చిక్కులు అన్నీ ఇన్ని కావండి. ఎందుకంటే మొటిమలు వస్తాయి, అవి తగ్గిన తర్వాత వాటి స్థానాల్లో మచ్చలు వస్తాయి. ఇవి ఎంతకీ తగ్గకుండా వేధిస్తూ ఉంటాయి. చాలామంది టీనేజర్స్ అయితే ఈ మొటిమలతో విసిగిపోయి ఇక తగ్గవులే అని వదిలేస్తూ ఉంటారు, ఆత్మన్యూనత భావానికి లోనవుతూ ఉంటారు. అలా విసిగిపోవక్కర్లేదు. మీకోసం ఒక చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. చాలా వరకు మొటిమలు తగ్గుముఖం పడతాయి. వేపాకును తీసుకొని పొడిలాగా చేసుకొని ఈ పొడిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని మొటిమలు ఉన్న ప్లేస్లో బాగా అప్లై చేసుకొని కొద్దిసేపు ఆగిన తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. మొటిమల స్థానంలో ఉన్న నల్లటి మచ్చలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రాజు గారు ఇంకా కొంచెం వేగాల, ఇది అటువైపు మనం మార్చేసుకుందాం. ఓకే, దీంట్లో పులుసుకి పోపు పెట్టేసుకున్నాం అండి. ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే పోపు దినుసులు తీసేసుకుందాం అండి. తీసేద్దామా? ఇలా బోర్డు పైన వేసేసేయండి, అంటే తర్వాత నేను ముక్కలుగా కట్ చేసేస్తాను. ఓకే, బాగా వేగాయో. మంచి రంగు వచ్చేసాయి. ఇలా వేడివేడి మిరపకాయ బజ్జీలు కొద్దిగా ఉల్లిపాయ అలా తింటే ఎంత బాగుంటుందో. ఓకే, దీంట్లో పచ్చిమిరపకాయలు, ఓకే,
అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. వెల్లుల్లి చిదిమేసి వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా పోపులో కూడా మనకి. చాలా బాగా వస్తుంది. ఆ పులుసులో కూడా టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. అలాగే కొద్దిగా ఇంగువ. సో ఇది కూడా కంపల్సరీ ఉంటే మనకి ఆ పులుసు టేస్ట్ అనేది ఇంకొక లెవెల్ పెరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎస్. ఓకే, దీంట్లో చింతపండు గుజ్జు, అలాగే సరిపడా ఉప్పు, ఓకే, కారం, ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. సో ఇందులో మనం చిక్కదనంకి ఏమైనా వాడుకుంటామా రాజు గారు? ఏం అక్కర్లేదా? పిండి వాడతామండి. పిండి వాడుకుంటామా? సో ఇది బియ్య పిండి కానీ బియ్య పిండి వాడుకోవచ్చా, శనగపిండి కూడా సో వాడచ్చు? ఇక్కడ నేనేం చేస్తానంటే మనం బజ్జీ కొరకు ఏదైతే పిండి కలిపామో సో అదే దీంట్లో యాడ్ చేస్తాను చిక్కదనానికి. ఓ ఆ కలిపిన తడిపిండి. తడిపిండి. ఓకే ఓకే. దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దామండి. ఓకే. సో కొద్దిగా మనకు మరిగితే రావాలి. ఓకే. రాజు గారు చక్కగా మరుగొచ్చేసింది. ఎస్. దీంట్లో శనగపిండి యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మెయిన్ పార్ట్. ఓకే. ఓకే, ఆ బజ్జీ నాకేనా? ఎస్. థ్యాంక్ యూ. కొద్దిగా ధనియాల పొడి. ఓకే. ఇది మనం కట్ మిర్చి లాగా చేసుకొని కూడా అవి యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? అలా కూడా చేసుకోవచ్చు అండి. అది ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది టేస్ట్. కొద్దిగా క్రిస్పీగా లోపల వరకు కూడా ఆ పిండి కొంచెం ఫ్రై అవుతుంది కదా, క్రిస్పీగా వచ్చి టేస్ట్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. కాకపోతే ఇంకా పులుసుకి మళ్ళీ అంత డీప్ ఫ్రై ఎందుకని ఇలా ఒకసారి వేసుకుంటే సరిపోద్ది. సరిపోతుందండి. ఓకే, సో డిష్ రెడీ. ఓకే. ఓకే, మిర్చి బజ్జీ పులుసు రెడీ. చూస్తుంటే యాక్చువల్ గా ఉట్టి పులుసు హ్యాపీగా తినేయొచ్చాము ముక్కలతో పాటు కదా. yes. ఓకే అండి, మరి వేడివేడిగా మిర్చి బజ్జీ పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిర్చి బజ్జీ పులుసు తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో బజ్జీ మిరపకాయలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత శనగపిండి మిశ్రమం వేసి దగ్గర పండివ్వాలి. చివరగా బజ్జీలు, ధనియాల పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిర్చి బజ్జీ పులుసు రెడీ. రాజుగారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. బాగుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా. పులుసుకి మిరపకాయ బజ్జీ ఫ్లేవర్ వచ్చింది, మిరపకాయ బజ్జీకి పులుసు ఫ్లేవర్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అవునండి. హ్యాపీగా ఎప్పుడైనా సరదాగా ఇలా మిర్చి బజ్జీతో కూడా మనం ట్రై చేయొచ్చు. ఎప్పుడు పకోడీలు ఇలాగే కాకుండా అంటే మిర్చి బజ్జీకి మనం వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం మసాలా టైప్ లో ఉంటే బాగుంటుంది. అవును. సో అలా చేసుకొని మనం ఇలా పులుసుల్లో వేసేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. యా, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మిర్చి బజ్జీ పులుసు బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చాలా మందికి మెడ మీద, ముఖం మీద, చేతుల మీద, శరీరం మీద అక్కడక్కడ పులిపిరికాయలు వేలాడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పటికను కనుక ఆ పులిపెర్ల మీద రుద్దుతూ ఉన్నట్లయితే పులిపెర్లు చాలా వరకు తగ్గుముఖం పడతాయి.